పేరు చెల్లి కాదుగా. అయితే నేను కూడా నేను అన్నాను పిల్లలు జాని అంటాను. అను నా పేరు జానకి రామేగా. ఇదంతా ముందు వద్దాం. నాకు తప్పదు చూడు. చెప్పుకో చెప్పుకో చెలక్క తీసుకో మాడాకులు తెచ్చుకో మందేస్తాం. అడుగు ముందుకు వేశారో ఈ పాకితో మిమ్మల్ని కాల్చి పారేస్తాం. మీరందరూ నా శత్రువు. ఆత్మీయుల్లాగా నా దగ్గర చేరి నన్ను సర్వనాశనం చేశారు. తల్లి లేని బిడ్డలతో దరిద్రుడులాగా ఈ మహాపట్నంలో ఒక మూల కాలక్షేపం చేస్తున్నానంటే దీనికి కారకులెవరు? మీరు. వెరీ గుడ్. ఇంతవరకు నాటకం కరెక్ట్ గా వచ్చింది. అది నా చేతిలో ఉన్నాక ఎందుకు పడగొట్టాలి? లే నాన్న, ఊరికే భుజం మీద ఇలా అన్నాను, అదే పడిపోయింది. నేను ఊరికే విప్పి అలాగన్నాను, దెబ్బ తగిలింది. దాన్ని కొట్టడానికి నీకు చేతులలో వచ్చారా? మీ అమ్మ పోయినప్పటి నుంచి చిన్నదైనా ఇంట్లో పనులని అదే కదా చేస్తుంది. ఇక ముందు దాన్ని కొట్టావో నాకు చాలా బాధ కలుగుతుంది. ఇంకెప్పుడు కొట్టలే నాన్న. మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటే నాకు అంత సంతోషంగా ఉంటుందిరా బాబు. అమ్మా వెళ్ళి అనువడ్డించు. మరి రేసులకు టైం అయిపోయింది. మనకున్న పంచి ప్రాణాల్లో సగం రేసులకి సగం నాటకాలకని బ్రహ్మ ఏనాడో రాశాడు కదా. తప్పదు. కొంచెంసేపు ఆగినానా, వంకాయ వేపు చేస్తున్నాను. వేపుడు కాదు నాన్న, వంకాయ మాడుపు తయారవుతుంది. అవును రోజు నా బంగారు తల్లి. అమ్మా ఈ 4 రోజులు ఎలాగో కష్టపడు. రేపు 1వ తారీఖు నుంచి వంట మనిషి పెట్టేస్తాను. వంట మనిషి పెట్టామంటే తల్లి ఇంకా ఏ పని నేర్చుకోదు. రేపు పెద్దవారింటికంటే తిట్టి తినాల్సిందే. అమ్మా గజలక్ష్మి, ఒక్కసారి కరుణించు తల్లి. నా కోసం కాదు, నా పిల్లల కోసం. వాళ్ళు సుఖంగా ఉంటే నాకంతే చాలు. అయ్యా ఐశ్వర్యరాజా, ఐశ్వర్య ప్రదాత, ఒక్క ఛాన్స్ ప్లీజ్, ప్లీజ్ 1 ఛాన్స్. ఏమిటా వెళ్ళే వాళ్ళని వెనక పిలుస్తావు? పారేస్తే పారేసింది. నువ్వు రమకురా. నువ్వు లోపలికి వెళ్ళి భోంచే. బాబు నేను వచ్చే వరకు చెల్లిని జాగ్రత్తగా చూస్తున్నాను. ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. విశ్రాదం ఆగబోయి, నేను వస్తున్నాను. సమయాన్ని కనిపించావు, నీకోసమే చూస్తున్నాను. కిందటి వారం తీసుకున్న 30 రూపాయలు లేవు, చాలా అవసరంగా కావాలి. ఇవాళకి ఒక 10 రూపాయలు ఇచ్చామంటే రేసులో ట్రిపుల్ ఈవెంట్ పాస్ చేసి మొత్తం 40 రూపాయలు ఇచ్చేస్తా. రే ఎందులో బయట చావరాదట్రా. డబ్బు అప్పు తీసుకుంటావు, అడిగినప్పుడు ఇవ్వవు. ఏమి జన్మరానిది? నేను అదే అనుకుంటున్నాను బ్రదర్. ఒట్టి పాడుజనం అయిపోయింది. సిగరెట్ ఉందా? బీడీలు కొనడం కూడా మానేసావు అనమాట. దరిద్రుడు. ఇదేమిటి బంగారంలా ఉంది? దీనికి అంతటికి నువ్వే కారణం. పాపకి తెలియకుండా చేతి గాజు లాక్కొచ్చేశాను. ఇవాళ రేసు లేదని డబ్బు వచ్చిందంటే మళ్ళీ 2 జతలు కొనాలి. ఓఎస్, కానీ ఇప్పుడు ఇది అమ్మాలిగా. అదిగో మార్వాడి షాప్ ఇక్కడే ఉందిరా, పోదాం. అంతేగా నువ్వేవో. ఏది? నేను తగలయ్య పద నా చేతికి. Come on, come on, Begum, come on, no, come on, Begum, come on, take it, Begum, Begum, Yamanda, come on, come on, come on, brother, పోదాం. Come on. చాలా బాగున్నాయి. బాగున్నాయి కానీ నేను వస్తాను. వెళుతుగానే కాసేపు ఎక్కడికన్నా పోయి సరదాగా కాలక్షేపం చేసేద్దాం రా. కాదురా, ఇప్పటికే పొద్దుపోయింది. పొద్దున్న నుంచి పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటి. నేను వెళ్ళొస్తాను. పొద్దుపోయేదాకా ఉంటావా? ఒక అరగంటలో వచ్చేద్దాం రా. అరగంటలో పంపించేయాలి అబ్బాయి. 29 నిమిషాల్లో పంపిస్తా. దా. తీసుకో
అది ఏమైనా నువ్వు చేసుకో, నా మనసంతా తీసుకో, అది ఏమైనా నువ్వు చేసుకో, నా మనసంతా తీసుకో, అది ఏమైనా నువ్వు చేసుకో. రంగేళివై శృంగారముతో, రంగేళివై శృంగారముతో, రాత్రి కలలో కలుసుకో, రాత్రి కలలో కలుసుకో, నా మనసంతా తీసుకో, అది ఏమైనా నువ్వు చేసుకో. కనులతో మాట్లాడే జానా, నా కొన చూపులే కోటి సరసాల నజరానా. ఆ, ఆ, తీయని కానుక తీసుకువస్తే, ఆ, తీయని కానుక తీసుకువస్తే, ఎందుకు నీకు నిరాదరణ, తీయని కానుక తీసుకువస్తే, ఎందుకు నీకు నిరాదరణ. నవనవలాడే నా వయసంతా, నవనవలాడే నా వయసంతా, చేశా నీకు బహూకరణ, చేశా నీకు బహూకరణ, నా మనసంతా తీసుకో, అది ఏమైనా నువ్వు చేసుకో. మనసు గలవాడే నిజమైన మనిషి, మమత ఫలించుటే దిల్ ఖుషి. ఆ, ఆ, కమ్మని సొగసు కోరిన వలపు, ఆ, కమ్మని సొగసు కోరిన వలపు, కలిగించునులే కైపు, కమ్మని సొగసు కోరిన వలపు, కలిగించునులే కైపు. నీవు నేను ఒకటవుతాము, నీవు నేను ఒకటవుతాము, నేడు కాదేని రేపు, నేడు కాదేని రేపు, నా మనసంతా తీసుకో, అది ఏమైనా నువ్వు చేసుకో. రంగేళివై శృంగారముతో, రంగేళివై శృంగారముతో, రాత్రి కలలో కలుసుకో, నా మనసంతా తీసుకో, అది ఏమైనా నువ్వు చేసుకో. శవాస్ శవాస్. దామోదరం, నేను వెళ్ళొస్తాను. ఉండు బ్రదర్, అప్పుడే ఏం తొందర. కాంచనమాల, ఇతడు నా స్నేహితుడు విశ్వనాథం, గొప్ప కవి, మంచి మంచి నాటకాలు రాసి పారేశాడు. చాలా బాగా పాడావమ్మా. వాట్ బ్రదర్, ఏకంగా అమ్మ అనేస్తున్నావు. అమ్మ అనక ఏమనమంటావు? మా పెద్దమ్మాయి కనుక బ్రతుకుంటే ఈ పాటికి సరిగ్గా ఇలా ఉండేది. నేను వెళ్ళొస్తానమ్మా. ఇంటి దగ్గర పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పర్వాలేదు రాబోయ్, కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం. లేదురా, ఆలస్యం అవుతుంది. నేను వస్తానంటున్నాగా, ఒక్క కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోదాం. నా మాట విని పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారా? వెళ్ళొచ్చలేరద్దు అమ్మంటే. అన్నయ్య, ఇంకోసారి వెళ్ళి చూడన్నయ్య, నాన్న వస్తున్నాడేమో. అబ్బబ్బా, ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి నా కాలు పడిపోతుంది. నాన్న కరాళ్ళే, ఆకలి వస్తుంది, అన్నం తిన్నాను. తింటే నువ్వు తిను, నాన్న వస్తేగా నేను తిన్నా.
నువ్వు ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చావురా దామోదరం? అదేమిటండి ఏడుస్తున్నారెందుకు? నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడ? ఎందుకు వచ్చావు? నా దురదృష్టం. నేను వీడి మూలంగా ఇక్కడికి రావటం లాంటిది. అమ్మా, నువ్వు వాడిని నమ్మదు. వాడు మంచివాడు కాదు. నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చాడు. నాకు ఇంటి దగ్గర 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. వాళ్ళకి ప్రపంచంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరమ్మా. నాకు లేదు. వాళ్ళని ఒకరోజు ఇక్కడ తీసుకొస్తాను, చూస్తావమ్మా? ఇదిగో ఇదిగో చూసా, చిట్టి చిట్టి చేతులు బుల్లి బుల్లి గాజుకున్నా. నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వస్తాను, నేను వెళ్ళాలి. ఉండండి, మీరొక్కరే వెళ్ళలేరు. మిమ్మల్ని లేవండి. ఆయన వెళ్ళాలంటున్నారు. వారిని మీరు వెంట పెట్టుకు తీసుకెళ్ళండి. ఇప్పుడా? ఇంత చీకటిలోనా? నేను వెళ్ళను. చీకటి అంటే నాకు అసలే భయం. పో, నువ్వు పోయి పడుకో. వెళ్ళిపోతున్నారే? వెళ్ళాలి. ఇప్పుడా? ఇంత చీకట్లోనా? చీకటంటే మీకు భయమేమో. లేదులే, వెళ్ళాలి. వెళ్ళండి. ఆ డబ్బిటిచ్చి వెళ్ళండి. ఏం డబ్బు? అదే మీ ప్రియమిత్రుని జేబులోంచి దొంగిలించారే అది. నేనా? మర్యాదగా ఇస్తారా? దర్వాన్ని పిలవమంటారా? బ్యాడ్ లక్. నాకంటే అధములు నికృష్టులు ఇంకెవ్వరు ఉండరనుకున్నాను. కానీ మీరు నన్నే మించిపోయారు. రామోదరం, ఏమిట్రా జేబు? దొంగతనం చేస్తున్నావా? లేదండి, మీ డబ్బు. సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావా? నా మాట వినండి, తొందరపడకండి. మీ డబ్బు నేను నోర్మయ్, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా, అందుకని మిమ్మల్ని ఎవ్వరూ విశ్వసించరు. ఆగండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నా. వెనకటి జన్మలో నువ్వేదో మహా పాపం చేసుకుని ఉంటావు.